నమస్కారం. నా పేరు జ్యోతిర్మయి. అండ్ ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ రోజు వాటర్ తాగితే బరువు తగ్గుతారా? సో, ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ వాటర్ గురించి తెలుసుకుందాం. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్. అంటే మనం తినే డైట్‌లో వైటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇలా ఎన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయో దీంతో పాటు ఉండేదే ఇంపార్టెంట్ న్యూట్రియంట్ వాటర్. సో, వాటర్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ అని చెప్తాం. దాదాపు మన బాడీలో 60% వాటర్ అంటే మన ఆర్గాన్స్ అన్ని వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఆర్గాన్‌కి ఈ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అలాగే మనం వాటర్ తీసుకున్నట్టయితే వాటర్ ఎలా బెనిఫిట్ చేస్తుంది మన బాడీకి? ఒకటి మన బాడీలో లూబ్రికేషన్ చేయడానికి. అంటే బాడీలో మన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి. ఆ జాయింట్ లూబ్రికేషన్‌కి వాటర్ అనేది సహాయపడుతుంది. మన బాడీలో న్యూట్రియంట్ ట్రాన్స్‌పోర్ట్‌కి కూడా వాటర్ సహాయపడుతుంది. దీంతో పాటు బాడీలో ఉండే టాక్సిన్స్ అంటే వివిధ రకాల టాక్సిన్స్ మన బాడీలో చేరుకొని ఉంటాయన్నమాట. సో, ఈ బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ తగ్గించడానికి కూడా మనకి వాటర్ అనేది సహాయపడుతుంది. దీంతో పాటు మన బాడీలో ఉండే ప్రతి సెల్‌కి, ప్రతి ఒక్క కణానికి వాటర్ అనేది చాలా అవసరం. సో, ఈ వాటర్ మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీనికన్నా ముందు మనం ఇంకొకటి తెలుసుకోవాల్సిందేంటంటే వాటర్ ఎంత తాగాలి? చాలామంది ఎక్కువగా వాటర్ తాగేస్తూ ఉంటారు. ఓన్లీ వాటర్ డైట్స్‌లో కూడా చాలామంది ఉంటూ ఉంటారు. సో, ఒక నార్మల్ పర్సన్ వాటర్‌ని రోజు ఎంత కన్జ్యూమ్ చేసుకోవాలో తెలీదు. సో, అలాంటి వాళ్ళకి ఈ సొల్యూషన్ అన్నమాట. సో, మనం ఇంటర్నెట్‌లో వెళ్లి సెర్చ్ చేయగానే డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అసలు ఎంత వాటర్ తాగాలి కూడా అర్థం అవ్వదు. సో, దాని గురించి ఒక సింపుల్ వేలో నేను మీకు చెప్తాను. మీ బాడీ వెయిట్ తీసుకొని మీ బాడీ వెయిట్ ప్రకారం వాటర్‌ని తీసుకోండి. అంటే మీరు ఒక 20 కేజీలు బరువు ఉన్నారనుకోండి. 1 లీటర్ వాటర్‌ని కన్జ్యూమ్ చేసుకోవాలి. అంటే ప్రతి 20 కేజీలకి 1 లీటర్ వాటర్‌ని కన్జ్యూమ్ చేసుకోవాలన్నమాట. అంటే 40 కేజీలుంటే 2 లీటర్లు, 100 కేజీలుంటే 5 లీటర్ల వాటర్‌ని కన్జ్యూమ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు డీహైడ్రేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే మీ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి, లైక్ డీహైడ్రేషన్ కానివ్వచ్చు, మోషన్స్, వామిటింగ్స్ ఇలాంటివేమన్నా ఉంటే దీనివల్ల కూడా మనకి ఎక్కువగా బాడీలో వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. అలాంటి వాళ్ళు దీనికన్నా ఎక్కువగా వాటర్‌ని కన్జ్యూమ్ చేసుకోవచ్చనమాట. సో, వాటర్ తాగితే బరువు తగ్గుతారా లేదా? యెస్. సో, ఈ టాపిక్ గురించి మనం చాలా డీటెయిల్‌గా తెలుసుకుందాం. చాలా జర్నల్స్‌లో కూడా పబ్లిష్ చేశారు. ఏంటంటే, మనం రెగ్యులర్‌గా వాటర్‌ని కన్జ్యూమ్ చేశామనుకోండి. అంటే మనం మెయిన్ మీల్స్ ఏవైతే ఉంటాయో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ 3 మెయిన్ మీల్స్‌లో మనం ఎప్పుడైతే వాటర్‌ని అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఒక హాఫ్ లీటర్ వాటర్‌ని కన్జ్యూమ్ చేశామనుకోండి. మన వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది డబుల్ అవుతుందని. ఇది ఒక జర్నల్‌లో పబ్లిష్ అయింది. ఈ జర్నల్ ఏంటి అంటే జర్నల్ ఆఫ్ న్యాచురల్ సైన్స్, మెడిసిన్ అండ్ బయాలజీ. సో, దీంట్లో చెప్పిందేంటంటే వారు వారం రోజులు అంటే ఎవ్రీ 8 వీక్స్ తోటి వీళ్ళు ఒక పర్సన్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని స్టడీ చేశారనమాట. అంటే రెగ్యులర్‌గా వాళ్ళకి మీల్స్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ హాఫ్ అన్ అవర్ ముందు వీళ్ళు హాఫ్ లీటర్ ఆఫ్ వాటర్‌ని ఇచ్చారనమాట. సో, ఇలా వాళ్ళు రెగ్యులర్‌గా వాటర్‌ని లంచ్‌కి ముందు, డిన్నర్‌కి ముందు, బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు కన్జ్యూమ్ చేయడం వల్ల వాళ్ళ వెయిట్ లాస్‌లో చాలా డిఫరెన్సెస్ వచ్చిందని పబ్లిష్ చేశారు. అండ్ దీంతో పాటు వాళ్ళ ఫ్యాట్ పర్సెంటేజ్ అంటే ఓవరాల్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గింది. అండ్ దీంతో పాటు బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ కూడా తగ్గిందనమాట. జనరల్లీ మనం బిఎంఐ తీసుకుంటే 18.5 నుంచి 25 లోపు ఉండాలి. సో, ఎవరైతే ఇలా వాటర్‌ని రెగ్యులర్‌గా బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ముందు కన్జ్యూమ్ చేశారో వాళ్ళ బిఎంఐ స్థాయిలు కూడా తగ్గాయని ప్రూవ్ చేశారు. సో, అందుకని మనం వాటర్‌ని బ్రేక్‌ఫాస్ట్ ముందు, లంచ్ అండ్ డిన్నర్ ముందు హాఫ్ అన్ అవర్ కంపల్సరీ 1 లీటర్ లేదా హాఫ్ లీటర్‌ని కన్జ్యూమ్ చేయడం వల్ల మీ వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది ఇంకా వేగంగా ఆహ్, తగ్గే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ చాలా మంది పొరపాటు పడతారు ఏంటంటే చాలా మందికి దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది. సో, ఈ రెండిటి మధ్యలో కన్‌ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. సో, దాహము అండ్ మనకి ఆకలి ఇవి 2 హైపోథాలమసే కంట్రోల్ చేస్తుంది. సో, చాలామంది దాహం వేస్తుంది. కానీ వాళ్ళు ఆకలి అనుకోని వాళ్ళు ఎక్కువగా ఫుడ్‌ని కన్జ్యూమ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల కూడా మీరు బరువు పెరుగుతారు. ఎందుకంటే మన బాడీ సిగ్నల్స్ మీకు దాహం వేస్తుంది అని సిగ్నల్స్ ఇస్తుంది. కానీ మీరు దాన్ని కన్‌ఫ్యూజ్ అయ్యి ఆకలి వేస్తుందని కన్వర్ట్ చేసుకొని మీరు ఎక్కువగా ఫుడ్‌ని కన్జ్యూమ్ చేస్తారు. ఎక్కువగా ఫుడ్‌ని కన్జ్యూమ్ చేయడం వల్ల మీ క్యాలరీస్ ఎక్కువగా పెరుగుతాయి. సో, ఓవరాల్ బిఎంఆర్ కూడా మీకు ఎక్కువగా పెరిగిపోతుంది. అంటే టోటల్ రిక్వైర్మెంట్ క్యాలరీస్ నార్మల్ కన్నా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. అండ్ దీంతో పాటు మన ఓవరాల్ బరువు కూడా పెరిగే అవకాశాలుంటాయి. ఒకవేళ మీరు బరువు అనేది పెరిగారనుకోండి, మళ్ళీ ఇతర హెల్త్
హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మీరు దాహం వేస్తుందా లేకపోతే ఆకలి వేస్తుందా అనే దాని గురించి ఆ కన్‌ఫ్యూజన్ నుంచి బయటపడాలంటే నేనిప్పుడు ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను. అది కంపల్సరీ ఫాలో అవ్వండి. ఎప్పుడైతే మీకు ఆకలి వేస్తుందో ఫస్ట్ మీరు చేయవలసిన పనేంటంటే మీరు ఒక గ్లాస్ వాటర్ లేదా హాఫ్ లీటర్ వాటర్‌ని కన్జ్యూమ్ చేసి 15-20 మినిట్స్ వెయిట్ చేయండి. ఒకవేళ మీకది దాహం వల్ల వచ్చే సిగ్నల్స్ అయ్యుంటే ఆ వాటర్ తాగిన తర్వాత మీ బాడీ సాటిస్ఫై అయిపోతుంది. లేదు మీకింకా ఆకలి ఉందనుకోండి 15-20 మినిట్స్ తర్వాత డెఫినైట్‌లీ మీరొక మీల్‌ని కన్జ్యూమ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు కన్‌ఫ్యూజన్ అనేది తగ్గుతుంది. అండ్ ఈ వాటర్‌ని ఓవరాల్‌గా ఒకేసారి తాగడం అనేది మంచిది కాదు. బికాజ్ కొంతమంది మనం చూసుకున్నట్టయితే ఒకేసారి 2 లీటర్లు, 1 లీటర్ ఇలా తాగేస్తూ ఉంటారు. దానికన్నా రెగ్యులర్‌గా అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకి సిప్ వైస్‌లో మీరు తాగడం వల్ల మీ బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. ప్రతి ఒక్క సెల్స్‌లో వాటర్ అనేది హోల్డ్ చేస్తుంది. ఇలా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వాటర్‌ని తీసుకోవడం వల్ల మన బాడీకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అందులో మొదటిది బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ ఫ్లష్ ఔట్ అయిపోతాయి. మనం డిఫరెంట్ వేస్‌లో మన బాడీలో టాక్సిన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఒకటేంటంటే మనం ఎక్కువగా పర్ఫ్యూమ్స్ వాడడం వల్ల, డిటర్జెంట్స్ యూజ్ చేయడం వల్ల అండ్ మన డైట్‌లో అంటే ఫుడ్‌లో ఎలాంటి ఫుడ్స్ అయితే తీసుకుంటామో అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్‌లో కూడా మనకి ఎక్కువగా పెస్టిసైడ్స్ ఇలాంటివి కెమికల్స్ యూజ్ చేసి కూడా బాడీలో టాక్సిన్స్ చేరుకొని ఉంటాయన్నమాట. సో ఇలాంటి టాక్సిన్స్‌నన్నీ తీసేయడానికి మనకి వాటర్ కూడా సహాయపడుతుంది. సో ఎక్కువగా వాటర్‌ని కన్జ్యూమ్ చేసుకుంటే ఇవి కూడా తగ్గిపోతాయి. అండ్ చాలా మందికి కిడ్నీలో స్టోన్స్, రీనల్ క్యాలిక్యులి అంటారు. ఇవి కూడా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే మీరు తీసుకునే డైట్‌లో వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోవడం వల్ల. ఎప్పుడైతే మీరు వాటర్‌ని ఎక్కువగా తీసుకుంటారో బాడీలో కిడ్నీ స్టోన్స్ కూడా తొందరగా ఫ్లష్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దీని తోడుగా బాడీలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అనేది కూడా చేస్తుంది. ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్‌ని కరెక్ట్‌గా మెయింటైన్ చేయడానికి బాడీలో ఉండే న్యూట్రియంట్స్ ట్రాన్స్‌పోర్ట్‌కి కూడా వాటర్ అనేది చాలా సహాయపడుతుంది. అండ్ చాలామంది వాటర్‌ని తాగడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. వాటర్ టేస్టీగా ఉండదు. క్యాలరీస్ అనేవి 0 ఉంటాయి. అంటే మనకి ఇక్కడ ఎటువంటి క్యాలరీస్ ఉండవు. టేస్ట్ ఉండదు. న్యూట్రల్ ఉంటుంది. అండ్ టేస్ట్ గాని అండ్ దీంతో పాటు మనకి ఫ్లేవర్ అనేది అసలు ఉండదు కాబట్టి ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ మనం వాటర్‌ని డిఫరెంట్ ఫార్మ్స్‌లో కూడా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఎవరికైతే వాటర్ తాగడానికి ఇష్టపడట్లేదో వాళ్ళు జీరా వాటర్ గానీ, లేకపోతే మీరు అజ్వైన్ వాటర్ అంటే వాము నీళ్ళు కానీ, దీంతో పాటు ఇతర ఆహ్, ఆహ్, ఇతర హెర్బ్స్ యాడ్ చేసి తులసి వాటర్ గానీ, దాల్చిన చెక్క నీళ్ళు గానీ, ఇలా వేస్‌లో మనం వాటర్‌ని కన్జ్యూమ్ చేయడం వల్ల మన బాడీకి కావాల్సిన ఎనఫ్ హైడ్రేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ దీంతో పాటు మనం వాటర్‌ని ఫుడ్ ఫార్మ్‌లో కూడా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అంటే మీరు తీసుకునే ఫ్రూట్స్, వెజిటబుల్స్‌లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. స్పెషల్లీ ఫ్రూట్స్ తీసుకున్నట్టయితే వాటర్ మిలన్, గ్రేప్స్ కానీ అండ్ బత్తాయిలో కానీ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇలా వాటర్‌ని కన్జ్యూమ్ చేసుకోండి ఫ్రూట్స్ రూపంలో. అండ్ వెజిటబుల్స్ కనుక తీసుకున్నట్టయితే వెజిటబుల్స్‌లో కూడా మనకి ఎక్కువగా కుకుంబర్ అంటారు. కీరా దోసకాయలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇలా వాటర్ ఓన్లీ నార్మల్ ఫార్మ్‌లో తీసుకోవడం కన్నా ఇలా వెజిటబుల్స్ ఫార్మ్స్‌లో తీసుకుంటే కూడా ఇంకా బాడీకి బెనిఫిట్ ఇస్తుంది. ఇలా చేయడం వల్ల మనం ఈజీగా బాడీని హైడ్రేట్ చేస్తూ ఉంటాం. అండ్ చాలా మందికొచ్చే క్వెషన్ ఏంటంటే ఓన్లీ వాటర్ తాగితేనే బరువు తగ్గుతారా? కాదు. ఈ వాటర్ ఓన్లీ మన బాడీకి హైడ్రేషన్‌ని ప్రొవైడ్ చేస్తుంది. బాడీకి కావాల్సిన ఇతర ఫంక్షన్స్‌ని ప్రొవైడ్ చేస్తుంది. కానీ దీంట్లో న్యూట్రియంట్స్ అనేవి ఉండవు. అంటే 0 క్యాలరీస్ ఉంటాయి దీంట్లో. సో 0 క్యాలరీస్ ఉంటాయి కాబట్టి మీరు ఎంతన్నా వాటర్ తీసుకోవచ్చు. అండ్ బరువు తగ్గడానికి కూడా బాగా సహాయపడుతుంది. కానీ ఓన్లీ వాటర్ డైట్స్ చేయడం వల్ల మీరు వెయిట్ లాస్ ప్రాసెస్ అంటే వెయిట్ లాస్ జర్నీని మీరు ఏదైతే ఎయిమ్ చేశారో బరువు దాన్ని అచీవ్ చేసుకోవడం కష్టం. చాలామంది ఓన్లీ వాటర్ డైట్స్ పైన ఉంటారు. అంటే ఒక రోజు, 2 రోజులు మీరు వాటర్ డైట్స్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. తొందరగా బాడీలో ఉండే టాక్సిన్స్ అనేవి తగ్గిపోతాయి. బాడీ మళ్ళీ రిఫ్రెష్ అవుతుంది. కానీ ఓన్లీ వాటర్ డైట్స్ చేయడం వల్ల బరువు తగ్గింది. మళ్ళీ తర్వాత మీరు ఎప్పుడైతే డైట్స్ జనరల్లీ స్టార్ట్ చేస్తారో అంటే మళ్ళీ మీరు రెగ్యులర్‌గా ఫుడ్ కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తారో మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మీరు ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైట్‌ని మెయింటైన్ చేస్తూ మీ వాటర్ కంటెంట్‌ని ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల బరువు తగ్గడానికి చాలా సహాయపడుతుంది. అండ్ దీంతో పాటు మీరు హెల్తీగా ఉంటారు. ప్రతి ఒక్క సెల్‌కి అండ్ ప్రతి ఒక్క బాడీ పార్ట్ హెల్తీగా ఉండడానికి వాటర్ అనేది సహాయపడుతుంది.
ఇంకా వాటర్ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అందులో మొదటిది మన బాడీలో క్యాలరీస్ అనేది బర్న్ అవుతుంది. త్రూ థర్మోజెనెసిస్ అంటాం. ఈ ప్రాసెస్ ద్వారా మన బాడీలో క్యాలరీస్ బర్న్ అవుతాయి. అండ్ దీంతో పాటు బాడీలో ఉండే టాక్సిన్స్ తగ్గుతాయి. మన కిడ్నీ హెల్తీగా ఉండడానికి కూడా సహాయపడుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దీంట్లో న్యూట్రియన్స్ ఏవి ఉండవు కాబట్టి ఎక్కువగా మీరు వాటర్‌ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే మీరు వాటర్‌ని ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటారో మీ స్టమక్ ఫుల్‌నెస్ ఫీలింగ్ అంటే యాపిటైట్ అనేది కూడా కంట్రోల్‌లోకి వచ్చేస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఫస్టే అన్నంని తినడం స్టార్ట్ చేస్తారు. దీనికన్నా ముందు మీరు ఒక వాటర్‌ని కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల ఒక గ్లాస్ వాటర్ లేదా హాఫ్ లీటర్ వాటర్‌ని కన్జ్యూమ్ చేసుకొని తినడం వల్ల మీ ఓవరాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అనేది తక్కువగా వెళ్తుంది. బికాజ్ హాఫ్ ఆఫ్ ద స్టమక్ కొంచెం వాటర్ తోటి నిండిపోతుంది కాబట్టి మీకు ఆ ఫుల్నెస్ ఫీలింగ్ అనేది వస్తుంది. దాని తర్వాత వెజిటేబుల్ సాలడ్ తిని దాని తర్వాత మీరు మీ మెయిన్ మీల్ని కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల కూడా మీరు వెయిట్ లాస్ ప్రాసెస్లో కూడా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ చాలా మంది కావాల్సిన దానికన్నా ఎక్కువగా వాటర్ కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా ప్రాబ్లమే. ఎందుకంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ దీన్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేసిన ప్రాబ్లమే, తక్కువగా కన్జ్యూమ్ చేసిన ప్రాబ్లమే. ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది, కిడ్నీ పైన ప్రెషర్ మన బాడీలో వేస్ట్ థింగ్స్ అన్ని ఫిల్టర్ చేయాల్సింది కిడ్నీ అండ్ ఎక్స్క్రీట్ చేయాల్సింది కిడ్నీయే కాబట్టి కిడ్నీ పైన ఎక్కువగా ప్రెషర్ పడుతుంది. అండ్ దీంతో పాటు మన బాడీలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కువగా వాటర్ని కన్జ్యూమ్ చేయడం వల్ల మన బాడీలో టాక్సిన్స్ వెళ్ళిపోతాయి. దీంతో పాటు ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్ సోడియం పొటాషియం ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని మీ బాడీకి ఎంత కావాలో అంతే వాటర్ని కన్జ్యూమ్ చేసుకోండి. ఎక్కువగా వాటర్ని కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఎక్కువగా ఎలక్ట్రోలైట్స్ వెళ్ళిపోతే మనకి కన్ఫ్యూజన్ కానీ హెడేక్ కానీ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో వాటర్ని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయండి, హెల్దీ వేలో కన్జ్యూమ్ చేయండి. ఇది మీకు బరువు తగ్గడానికి కూడా చాలా సహాయపడుతుంది. అండ్ ఓవరాల్గా ఒక బ్యాలెన్స్డ్ మీల్ ప్లాన్ ఫాలో అవుతూ వాటర్ని కూడా రెగ్యులర్గా నేను చెప్పినట్టు ఫాలో అవ్వడం వల్ల ఈజీగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.